నమస్కారం వెల్కమ్ టు 1 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రజాస్పందన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సీఎంలు కలెక్టర్లు మెగా డిఎస్సీలో పీఈటీ పోస్టులపై విద్యార్థుల నిరసన పోస్టులు పెంచాలంటూ ఎస్ఎఫ్ఐ ధర్నా గత ఎన్నికల కంటే 24 ఎన్నికలు బలోపేతమయ్యాయి మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణ వివరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో 925 పోలింగ్ కేంద్రాలు, 38 సంచార పోలింగ్ టీములు, 33 ట్రాన్సిట్ టీములను ఏర్పాటు చేసినట్లు ఈ కలెక్టర్ తెలిపారు. మార్చి 3న నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా హోస్పేటలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నేపథ్యంలో కమలాపూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరులోని రామేశ్వర్ కేఫ్లో బాంబు పేలుళ్ల సమస్యకు సంబంధించిన కేసులో 2-3 రోజుల్లో అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ విషయంపై పోలీసులకు క్లూ దొరికిందని పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసే పనులు ప్రారంభించారని తెలిపారు. ಪಲ್ಸ್ ಪೋಲಿಯೋ ಅಭಿಯಾನನ ಹಮ್ಮಿಕೊಂಡಿರ್ತೀವಿ. ಪ್ರತಿ ವರ್ಷ ಪಲ್ಸ್ ಪೋಲಿಯೋ ಅಭಿಯಾನ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಮಕ್ಕಳಿಗೂ ಕೂಡ ಆ ಲಸಿಕೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಸೊ ಇವತ್ತು ಇಡೀ ದೇಶದಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾನು ಇಲ್ಲಿರೋದ್ರಿಂದ ಹೊಸಪೇಟೆ ಕಮಲಾಪುರ ಇಲ್ಲಿ ಉಳ್ಕೊಂಡಿದ್ದೆ. ಹಾಗಾಗಿ ಇಲ್ಲಿ ಇದನ್ನ ಈ ಅಭಿಯಾನವನ್ನು ಚಾಲನೆ ರಾಮೇಶ್ವರ ಕೆಪೆ ನನಗೆ ನಿನ್ನೆವರೆಗೆ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿರಲಿಲ್ಲ. ಈಗ ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಪೊಲೀಸರು ಮಾತಾಡಿದ್ದಾರೆ. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధి బొంగుళూరులోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో చోరీ జరిగింది. అమ్మవారి మెడలోంచి బంగారు పుస్తల తాడు దొంగిలించిన ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చోరీ జరిగిన 48 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. ఆ పరిశోధనలో అమ్మవారి పుస్తల తాడును దొంగిలించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈ నేరస్తుని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా నిందితుడికి పలు పోలీస్ స్టేషన్లలో 30కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కనకదుర్గమ్మ టెంపుల్ బొంగుళూరు దగ్గర ఒక అమ్మవారి టెంపుల్కి సుమారు ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఒక చిన్న స్టిక్ కట్టె ద్వారా టెంపుల్ ఒక గ్రిల్కి వెళ్ళి అతని చేతి ద్వారా ఆ అమ్మవారి మెడలో ఉన్న 3 తులాల
నెక్లెస్ 3 తులాల మంగళసూత్రాన్ని అతను ప్రాక్టికల్గా ఆ స్టిక్ ద్వారా తీయడం జరిగింది. ఆ స్టిక్ తీసి ఆ స్టిక్ ద్వారానే మళ్ళీ బయటకు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. 26 రోజు పైళ్ళ నరసింహారెడ్డి అని చెప్పేసి కాంప్లైంట్ ఇక్కడనే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు. నరసింహారెడ్డి గారు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అన్నీ వెరిఫై చేస్తుంటే కనకదుర్గమ్మ టెంపుల్లో ఒక సీసీటీవీ కెమెరా ఉంది. ఆ కెమెరాలో కూడా మనకి డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి చూస్తే ఆ కన్సర్ట్ అక్యూజ్డ్ వచ్చేసి రక్కీ చేసినట్టుగా రక్కీ చేసి మళ్ళీ టైంకి వచ్చేసి మళ్ళీ చూసి 2 సార్లు విజిట్ చేసి ఆ టెంపుల్కి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి టెంపుల్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఎగ్జిట్స్ ఎన్ని ఉన్నాయి, గ్రిల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవడం జరిగింది. ఇవన్నీ వెరిఫై చేసే క్రమంలో అతను 26th ఎర్లీ మార్నింగ్ రోజు ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా గుర్తించడం. ఇదే సమయంలో మా యొక్క ఎస్ఐ గారు బాలరాజు గారి పర్యవేక్షణలో మా క్రైమ్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కృష్ణ, ఉపేందర్ రెడ్డి కానిస్టేబుల్, రవీందర్, గిరి, జందారు వీళ్ళందరూ కలిసి ఒక టీం లాగా ఫామ్ అయ్యి బయట మీ మీడియా సహాయంతో బయట ఇట్లా టెంపుల్ అఫెన్స్కి సంబంధించిన లీడ్స్ ఏమైనా ఉన్నాయని అంటే ఆ టెంపుల్ మేనేజ్మెంట్ నరసింహారెడ్డి గారు కానీ వసంత గారు కానీ వీళ్ళు కూడా మాకు మెగా డిఎస్సిలో పీఈటీ పోస్టులను వెంటనే పెంచాలని వ్యాయామ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు 1600 పోస్టులకు గాను 182 పోస్టులను ప్రకటించడాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీక్ష చేస్తున్న స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. లక్షల్లో నిరుద్యోగులు, వందల్లో ఉద్యోగాలు, లక్షల్లో నిరుద్యోగులు, వందల్లో ఉద్యోగాలు. ఇది మెగా మెగా డిఎస్సి రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి చంద్రబాబుని సీఎంగా చేయాలని, రాష్ట్ర భవిష్యత్తును తిరిగి నిర్మించాలని పిలుపునిచ్చారు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తిపాడులో ఈ నెల 12న జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు, టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు. ఇది ఆయన మాట్లాడి నీ నియోజకవర్గానికి పక్కన జరుగుతుంది, నీదే ఆ సభ కాబట్టి నువ్వు ఎంతమందిని తీసుకొస్తావు అన్నాడు. సార్ అందరి మీద ఎక్కువ తీసుకొస్తాను అన్నాను. నువ్వు అలాగే సొలి చెప్తున్నావు, 20,000 తక్కువ నీ దగ్గర నుంచి రావాలి, అది నా టార్గెట్. సార్ అలాగే సార్. ఆ క్లస్టర్ ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జి, అక్కడ ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్లు, ఇతర ప్రతినిధులు వీళ్ళందరూ కలిసి సాయంత్రం 3 గంటలకి ప్రారంభం, మనం 2:45 రేపటికి సభ మాత్రం 2:45 ప్రారంభం అవుద్ది ముహూర్తం కాబట్టి. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం అవుద్ది, 7 గంటల దాకా ఉంటుంది. ప్రతి క్లస్టర్ కూడా రోజుకో క్లస్టర్ ఉంటుంది. అలా 12 రోజులు 12 క్లస్టర్లు కూడా మనం వెళ్ళడం జరుగుతుంది. 13, 14, 15, 16 ఖచ్చితంగా 12 రోజులు కూడా ఈ క్లస్టర్ మీటింగులు జరుగుతాయి. ఈ క్లస్టర్ మీటింగులకు ముందు జాయినింగ్స్ ఏమన్నా ఉంటే పొద్దుటే పెట్టుకుంటాం, జాయినింగ్ చేసుకుంటాం.
ఇంక సాయంత్రం జాయినింగ్లు అన్నాయి వద్దు, సాయంత్రం మాత్రం క్లస్టర్ మీటింగ్. ఆ క్లస్టర్ జనంతో మళ్ళీ మనందరం వచ్చేస్తే ఇప్పుడు మొత్తం నియోజకవర్గం వస్తే యాళ్ళు నిండిపోయింది. ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు మీరు? 800 మంది ఉన్నారు. అందుకే మించేవి లేరు ఇక్కడ. 800 కుర్చీలు ఉన్నాయి. దాని నుంచి ఉన్న వాళ్ళతో కలిగితే అంటే ఇదే పెద్ద మీటింగ్ కింద నానేత్వం అవుతుంది. అలా కాకుండా సత్యబాబు ఎక్కడెడతావు? ఊరు బయట చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో వేసవికాల దృష్ట్యా భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి మాట్లాడుతూ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సేద తీరే విధంగా అన్ని సౌకర్యాలను సమకూర్చినట్లు ఆమె తెలిపారు. బంగారు చోరీ కేసులో సినీ నటి సౌమ్య శెట్టిని పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. విశాఖపట్నంలో ప్రసాద్ అనే రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి కుమార్తె నుంచి ఈ బంగారాన్ని దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. రీల్స్ చేస్తున్న ఆయన కుమార్తెకు మాయమాటలు చెప్పి స్నేహం చేసి సౌమ్య శెట్టి తరచుగా ప్రసాద్ ఇంటికి వచ్చేది. ఈ క్రమంలో ఒకరోజు ప్రసాద్ ఇంట్లో కిలో బంగారం, నగదు చోరీకి గురయ్యాయి. అప్పటి నుంచి సౌమ్య శెట్టి వారి ఇంటికి రావడం మానేసింది. పెద్ద మొత్తంలో బంగారం, డబ్బు కనిపించకపోయేసరికి ప్రసాద్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సౌమ్య శెట్టిపై ప్రసాద్ కుటుంబం అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీ ఎంతో బలోపేతమైందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పలువురు సీనియర్ జర్నలిస్టులతో ఆయన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని, ఇక కరోనా సంక్షోభం కొనసాగిన 2 ఏళ్ల కాలం తీసేసినా ఈ 57 నెలల ప్రస్థానంలో సంక్షేమంతో కూడిన అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, విద్య, వైద్యం ఇలా సామాన్యుడికి అవసరమైన అంశాలలో దేశంలో ఒక ట్రెండ్ సెట్టర్గా జగన్ పాలన నిలిచిపోతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సెప్టెంబర్ 17న సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలను అమలు చేశామని ఎమ్మెల్యే మందల సామేల్ అన్నారు. కాగా ఈ నెల 11న ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. కాగా తుంగతుర్తిలో మరిన్ని ఎక్కువ ఇళ్లు కావాలని సీఎంను అడుగుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మరెన్నో విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఎన్నికల సందర్భంగా సెప్టెంబర్ 17 తారీఖు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి ఇచ్చిన భరోసా 6 భరోసాలు ఏతున్నాయో, గ్యారెంటీలు ఏతున్నాయో దాదాపు 4 గ్యారెంటీలు పూర్తి చేయడం జరిగింది. అవి కూడా ఇవాళ కరెంటు జీరో బిల్లు కూడా రావడం జరిగింది. అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ కూడా డబ్బులు పడతా ఉన్నాయి. రేపు 11 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు లాంచ్ చేయబోతా ఉన్నారు. ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున జాగా ఉన్న వాళ్ళకు మొదటి దప్పలో ఇల్లు కట్టియాలని కూడా సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకోవడానికి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన
భరోసాను నిలబెట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పటిష్టమైన ఆలోచనతో వారు ఉన్నారు. కనుక వీరు చెప్పిన మాటే చేస్తారు, చేసిన పని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ నైజం అది. ఇంతకుముందు ఈ రాష్ట్రంలో ఉండబడిన ఏ ఊరు పోయినా ఏ పల్లె పోయినా కూడా ఇప్పటికి మనకు అవపడే ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అవపడుతుంది తప్ప ఈ బొందగడ పార్టీ ఇల్లు అయితే ఎక్కడ అవపడాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రకరకాల ప్రేరేపణలు చెప్పి వెళ్తా ఉన్నారు. స్థాయి లేనివాడు, దొంగలకు సద్దులు మూసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.